మేషరాశి. అమ్మ, ముందుగా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి వృత్తిపరమైన విషయాలలో, విద్యాపరమైన అంశాలలో రెండిటి మీద సమానంగా దృష్టి కేటాయించుకుంటూ వెళ్లే పరిస్థితులు లాంటివి ఒకటి కనబడుతున్నాయి. గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ప్రశాంతమైన నిర్ణయాలు తీసుకుంటారు. తల్లితో అనుకూలంగా వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. గృహ సౌఖ్యం, అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లిదండ్రులతో చర్చించుకొని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారి యొక్క ఆశీస్సులతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేయడం, ఉన్నత విద్యా విషయాలు, దూర ప్రాంత ప్రయాణాలు మొదలైన వాటి కొరకు కూడా ప్రయత్నాలు చేయడం, విద్యాపరంగా విద్యార్థులకి చక్కటి అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృత్తిపరంగా కూడా మంచి గౌరవ మర్యాదలు ఇంకా అనుకూలంగా పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనం భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యంగా దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉండే సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా పరాక్రమం పెరుగుతుంది. స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మికమైన లాభాలకు అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. ఆశించిన ఫలితాల్లో మానసికంగా చక్కగా రెడీ అయ్యి అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా లాభాలు, ఆకస్మిక లాభాలు, విద్యాపరమైన వృద్ధి, స్నేహితుల యొక్క సపోర్టు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు అసలు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పెద్దల యొక్క సపోర్ట్ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిలో, గృహంలో, అదేవిధంగా భాగస్వామి వ్యవహారాల్లో, ఆర్థిక విషయాల్లో అన్నిట్లోనూ మీ మాట విలువ పెరుగుతుంది. అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో ఆశించిన విధంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా మీకు అనుకూలించే అవకాశాలు లాంటివి ఉన్నాయి. వృత్తిపరమైన విషయంలో కూడా అభివృద్ధికరంగా, ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన ఆదాయం కూడా అనుకూలంగా ఉండే పరిస్థితుల్లాగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాలు అభివృద్ధికరంగా ముందుకు పడతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విజ్ఞానవంతమైన ఆలోచనలతో, వివేకవంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల యొక్క సపోర్ట్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురువులు, వారి యొక్క ఆశీస్సులు, ఆధ్యాత్మిక క్షేత్ర పర్యటనలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావన చేయొచ్చు. అంతేకాకుండా మీ సలహాలు ఇతరులకు ఉపకరిస్తాయి. సంతానం అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. మంచి నిర్ణయాలతో, విశ్లేషాత్మక ధోరణితో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చక్కగా అనుకూలించే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి వివరాలు కనుక చూసినట్లయితే ముఖ్యంగా సింహరాశి వారికి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ అవి మీకు అనుకూలంగా ఉండడం, మీ యొక్క ఆత్మసంతృప్తికి సంబంధించిన విధంగానే మీరు ఖర్చులు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా అనుకోవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచనలు, విరాళాలు ఇవ్వడం, అదేవిధంగా పెద్దల యొక్క సహకారాన్ని కాంక్షించడం, సంతాన వృద్ధి కొరకు కానీ, సంతాన విద్యాభివృద్ధి, సంతానం కొరకు లేదా నూతన పెట్టుబడుల కొరకు కూడా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు. పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. విదేశీ వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు. విదేశాల్లో వ్యక్తులతో మంచి పరిచయాలు, అదేవిధంగా స్పిరిచువాలిటీ డెవలప్ అవడం అనేది, అంతేకాకుండా ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రదేశాలు సందర్శించడం, పెద్దల యొక్క ఆశీస్సులు అందుకుంటూ ముందుకు వెళ్ళడం, మంచి ఖర్చులు చేయడం, దానివల్ల మానసిక తృప్తి పెంపొందించుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా దీన్ని మనం భావన చేయొచ్చు. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆగిన పనులు చక్కగా ముందుకు పెడతాయి. వ్యక్తుల యొక్క సహకారం, నెట్వర్క్ అనుకూలిస్తుంది. మిత్రుల సహకారంతో, ముఖ్యంగా మీ కుటుంబంలో మీకంటే పెద్దవారు అంటే మీ అన్నదమ్ముల యొక్క సహకారంతో మీకు చక్కగా పనులు అవ్వడం, అదేవిధంగా గృహంలో తల్లి, అదే భాగస్వామి మొదలైన వారి సపోర్టు అనుకూలించడం,
గృహ సౌఖ్యం అనుకూలంగా ఉండడం, మానసిక ప్రశాంతత పెరగడం, ఆర్థికంగా మీకు అనుకూలతలతో పాటుగా వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ఆలోచనలు చేస్తూ స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, స్నేహ సంబంధాల అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి మంచి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి ముఖ్యంగా వృత్తి సంబంధమైన విషయాలలో గౌరవం, గుర్తింపు, ఆలోచనలకి తగిన శ్రమకి తగిన ప్రతిఫలం లభించటం, దానివల్ల మానసిక వికాసం, వ్యక్తుల సహకారంతో ఆగిన పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడం, ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులే మీకు అనుకూలంగా మారడం, అంతేకాకుండా శత్రు రోగ రుణాలకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, మీ స్థాయి పెరగడం, వ్యక్తులతో మంచి అనుకూల సంబంధాలు, సంతాన వర్గం అభివృద్ధికరంగా ముందుకు సాగడం, అదే కాకుండా మీతో పాటు పనిచేసే వ్యక్తులు కావచ్చు, మీ కింది సిబ్బంది కావచ్చు, మీకు సమయానికి సహకరించడం వల్ల ఆగిన పనులు చక్కగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలించే అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి, అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం, సంతాన వర్గం అభివృద్ధి పరంగా ముందుకు సాగడం, అదే కాకుండా ఆధ్యాత్మిక ప్రదేశాలు, దైవ సందర్శనలు, గురువుల యొక్క ఆశీస్సులు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అభివృద్ధి, లక్ కలిసి వచ్చే విధాలుగా ఆర్థికంగా అనుకూలంగా ఉండడం, కుటుంబ సభ్యుల సహకారంతో ఆగిన పనులని చాలా సునాయాసంగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలించే అవకాశం ఉంది. తండ్రి పెద్దల యొక్క దీవెనలు, వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి, పుణ్యబలం పెంపొందించుకుంటారు, అదేవిధంగా పుణ్య కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు. ధనస్సు రాశి. అమ్మా, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి ఆకస్మిక విషయాలలో ధనం ఖర్చు అవుతున్నప్పటికీ అంతకంటే చక్కగా ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ తీసుకుంటారు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కృషి చేస్తారు, గృహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యక్తిగత విషయాలకు సంబంధించి కావచ్చు, చక్కటి ఖర్చులు చేయడం, ఆ ఖర్చులకు ఉపయుక్తంగా ఉంది అన్న భావనతో చక్కగా మీరు ముందుకు సాగడం అనేది, అంతేకాకుండా కొత్త విద్యలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆధ్యాత్మిక విద్యలు, అకల్ట్ సైన్సెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలగడం అనేది, అదేవిధంగా పెద్దల సహకారం మొదలైన వాటితో, ఆరోగ్య శ్రద్ధతో, సంఘంలో మంచి వ్యక్తిగా గుర్తింపు గౌరవంతో, ముఖ్యులకు ధనం అవసరమైతే మీ సహకారాన్ని అందించడానికి ధనాన్ని ఖర్చు పెడుతూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మకర రాశి. అమ్మా, మకర రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి సాంఘిక సంబంధాలు అనుకూలిస్తాయి, మైత్రి బంధాలని పెంపొందించుకుంటూ, సంఘంలో గుర్తింపు గౌరవాన్ని పెంచుకుంటూ, మంచి కార్యక్రమాల మీద దృష్టి సారిస్తూ, భాగస్వామ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటూ, అదేవిధంగా కొత్త ఆలోచనలు మీకు సపోర్టివ్గా ఉండడం, జీవిత భాగస్వామి సహకారాన్ని అందించడం, స్నేహ సంబంధాలని ఉపయోగించుకొని మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి, విదేశీ వ్యవహారాల మీద దృష్టి సారిస్తారు, విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, అంతేకాకుండా తోబుట్టువులతో మంచి సహకారాన్ని మీరు పెంపొందించుకోవడం, సాంఘిక సంబంధాల్లో కమ్యూనికేషన్ అనుకూలించడం, పరాక్రమం పెరగడం, చక్కటి కమ్యూనికేషన్తో ఆగిన పనులను పూర్తిగా నిర్వర్తించుకుంటూ సాహసోపేతంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో అంటే రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయాలు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆర్థికంతో పాటుగా మాట విలువ, గౌరవం, గుర్తింపు మొదలైన విషయాలు, నైపుణ్యాలు పెంపొందించుకుంటారు, అదేవిధంగా కృషిశీలత పెరుగుతుంది, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు, వృత్తిలో అభివృద్ధికరంగా నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి, రుణాలకు సంబంధించిన విషయాల్లో కొంత మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది, అదేవిధంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా
అనుకూలంగా ఉంటాయి. కృషిశీలత సమయానికి అనుకూలిస్తుంది. ఆర్థికంగా అనుకూలతలతో పాటు శ్రమకి తగిన ప్రతిఫలంతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మీనరాశి. అమ్మా, మీనరాశి వారు ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు? మీన రాశి వారికి సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది. రచనలు మొదలైన రంగాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృత్తిపరంగా అభివృద్ధి, వృత్తిలో మీ మాట విలువ పెరగడం, సంతానానికి మీరు మంచి సలహాలు ఇవ్వడం, విందు వినోదాల్లో పాల్గొనడం, ఆత్మీయులైన మిత్రులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగడం, క్షేత్ర సందర్శన చేయడం, వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడం, తక్కువ శ్రమతో పనులను పూర్తిగా నిర్వర్తించుకుంటూ ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ శ్రమతో ఎంత పెద్ద పనులనైనా సునాయాసంగా చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.